హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో మనం ఈరోజు క్లాస్లో ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ గురించి నేర్చుకుంటున్నామండి. సో మీరు ఇక్కడ చూసిందంటే ఫ్లోటింగ్ పాయింట్ యూనిట్ పర్ఫార్మ్ ది ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్. సో ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ హ్యావ్ ది సైన్, మ్యాంటిస్ అండ్ ఎక్స్పోనెంట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్మాట్ ఏంటంటే, సో మనకు సైన్ బిట్ రిప్రజెంటేషన్ ఉంటుందండి. సో తర్వాత మనకు ఎక్స్పోనెంట్స్ ఉంటాయి. సో ఎక్స్పోనెంట్ ఆ తర్వాత మనకు మ్యాంటిసా వాల్యూ అనేది రిప్రజెంట్ చేస్తామండి. సో ఈ ఫార్మాట్లో మనం IEEE 754 ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ మనం 32 బిట్ అంటే సింగిల్ ప్రిసిషన్ మెథడ్కి యాజ్ వెల్ యాజ్ 64 బిట్ అంటే డబుల్ ప్రిసిషన్ మెథడ్కి ఏ విధంగా రాయాలో దీని గురించి మనం ఈ క్లాస్లో నేర్చుకుంటామండి. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ డెవలప్డ్ ఏ స్టాండర్డ్ టు రిప్రజెంట్ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్ రిఫర్డ్ యాజ్ ది IEEE 754. అంటే మనకు ప్రాబ్లమ్స్ ఏమని ఇస్తారంటే, సో ఫైండ్ ది కరస్పాండింగ్ IEEE 754 సింగిల్ బిట్ ప్రిసిషన్ ఫర్ ది గివెన్ డెసిమల్ నంబర్. అదే ఆ క్వశ్చన్ అడుగుతానండి. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, డెసిమల్ ఫ్లోటింగ్ పాయింట్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై m × 10⁻e. అంటే ఇక్కడ మెయిన్ ఫార్ములా ఏముంటుందంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే పాజిటివ్ రిప్రజెంటేషన్ ఆర్ నెగిటివ్ రిప్రజెంటేషన్. సో 1.m × 10⁻e. సో ఈ యొక్క ఫార్ములా మీరు గుర్తుపెట్టుకున్నారంటే మనం ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అంటే IEEE 754లో ప్రాబ్లమ్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది మనకి ఈజీగా అర్థమవుతుందండి. సో ఇక్కడ మనకు మ్యాంటిసా ఉంటుంది, ఎక్స్పోనెంట్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే సైన్ రిప్రజెంటేషన్ ఉంటుంది. అంటే ఇచ్చిన నెంబర్ పాజిటివ్ రిప్రజెంటేషనా లేదంటే నెగిటివ్ రిప్రజెంటేషన్. అంటే మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే సైన్ ఫీల్డ్ ఉంది, ఎక్స్పోనెంట్ ఫీల్డ్ ఉంది, మ్యాంటిసా ఫీల్డ్ ఉంది. సో 32 బిట్కి ఇది డిఫరెంట్ ఫార్మేట్లో ఉంటుంది, 64 బిట్కి డిఫరెంట్ ఫార్మేట్లో ఉంటుంది. బట్ ఈ 3 కాంపోనెంట్స్ అనేవి మనకు సేమే ఉంటాయండి. సో ఇప్పుడు మనం ఫస్ట్ IEEE 754లో సింగిల్ బిట్ ప్రిసిషన్ అంటే సింగిల్ ప్రిసిషన్ మెథడ్ చూద్దాం. సింగిల్ ప్రిసిషన్ అంటే ఏంటంటే 32 బిట్ రిప్రజెంటేషన్లో ఎలా మనం రాస్తాం అనేదండి. ఇప్పుడు 32 బిట్ అంటే మనకు ఏమేమి ఉంటాయని చెప్పానండి. ఒకటి సైన్ ఉంటుంది, తర్వాత ఎక్స్పోనెంట్ వాల్యూస్ ఉన్నాయి, మ్యాంటిసా ఉన్నాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం ఈ ఫార్మాట్ అనే దాని గురించి నేర్చుకున్న తర్వాత ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మనకు 100% ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది వస్తుందండి, రైట్. సో ఫస్ట్ అయితే మనం ఫార్మాట్ నేర్చుకుందామండి. సో ఈ 32 బిట్లో ఒక బిట్ వచ్చి సైన్ బిట్ అండి. ఈ సైన్ బిట్ దేనికి యూజ్ చేస్తారంటే ఇఫ్ ఇది MSB బిట్ కదండి, లాస్ట్ బిట్ వాల్యూ. అంటే ఈ సైడ్ నుంచి తీసుకున్నప్పుడు ఇది లాస్ట్ బిట్ వాల్యూ కదా, దీన్నే మనం మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటాం. ఒకవేళ ఈ సైన్ బిట్ 0 ఉందనుకో, ఈ మిగతా నెంబర్ అంతా పాజిటివ్ రిప్రజెంటేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ బైనరీ నెంబర్ ఉంది, ఏముంది 100 ఉంది అంటే 4 అనుకో, ఇక్కడ సైన్ బిట్ వాల్యూ ఉంటుంది. ఇది 0 అని రాస్తే ఇది మీనింగ్ +4. ఒకవేళ ఇక్కడ 1 అని రాస్తే దీని మీనింగ్ -4. అంటే ఈ సైన్ బిట్ యూజ్ చేసింది ఏంటంటే ఇచ్చిన నెంబర్ అనేది పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్గా వాడతాం, రైట్. సో మీకు ఇప్పుడు సైన్ బిట్ అనేది క్లారిటీ వచ్చింది. సో సైన్ బిట్కి ఓన్లీ 0s and 1 కాబట్టి మనకు 1 బిట్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎక్స్పోనెంట్కి అంటే మనం ఫార్ములా రాసుకున్నాం కదండి, 1.m × 10⁻e అని రాసుకున్నాం కదా. ఈ ఎక్స్పోనెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు కపుల్ ఆఫ్ మినిట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ ఎక్స్పోనెంట్కి మనకు ఉండేది 8 బిట్ వాల్యూ. సో 9 బిట్స్ అయిపోయిన తర్వాత 32 - 9 అంటే ఎంత 23 కదా. సో ఈ 23 బిట్స్ అనేది మనం మ్యాంటిసా వాల్యూ రాయడానికి యూజ్ చేస్తామండి. సో ఇది వచ్చి IEEE 754లో 32 బిట్ రిప్రజెంటేషన్ అండి. సో నెక్స్ట్ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకు సైన్ గురించి తెలుసు. ఇప్పుడు బయాస్డ్ ఎక్స్పోనెంట్ గురించి నేర్చుకుందాం. బయాస్డ్ ఎక్స్పోనెంట్ ఏంటంటే ఇది బయాస్ ఎక్స్పోనెంట్ ఎలా కనుక్కోవాలంటే ఈ ఎక్స్పోనెంట్ వాల్యూ ప్లస్ ఈ బయాస్ వాల్యూ కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ 127. ఈ 2 వాల్యూని తీసుకుంటే మనం ఇక్కడ బయాస్డ్ ఎక్స్పోనెంట్ వాల్యూ అనేది రాయొచ్చు. ఇప్పుడు చూడండి ఈ ఎక్స్పోనెంట్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తానంటే, నేను ఇంతకు ముందు చెప్పాను కదా మీకు 1.m × 10⁻e అని చెప్పాను కదా. సో ఈయనే ఎక్స్పోనెంట్ అంటాం, రైట్. సో ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దీనికి కాన్స్టెంట్ 127 యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తామండి. సో ఆఫ్టర్ ఎక్స్పోనెంట్ కూడా ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనం మ్యాంటిసా వాల్యూ అనేది ఈ 23 బిట్ అనేది రాయొచ్చండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్స్పోనెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత మనము ఈ నెంబర్ బైనరీ వాల్యూ రాయొచ్చు, ఒకవేళ బైనరీ ఉంటే డెసిమల్గా రాయొచ్చు. అదేవిధంగా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనం మ్యాంటిసా వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చండి, రైట్. సో ఇప్పుడు బయాస్డ్ ఎక్స్పోనెంట్ ఏంటండి, ఎక్స్పోనెంట్ వాల్యూ అంటే ఈ వాల్యూ ప్లస్ 127. ఈ 127 అంటే ఏంది, ఎందుకు రాసుకోవాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందానికి మనకి ఎక్స్పోనెంట్ ఎన్ని బిట్ రిప్రజెంటేషన్ అండి, 8 బిట్. సో ఇప్పుడు బయాస్ ఎక్స్పోనెంట్ అంటే జనరల్గా ఏమేమి ఉంటుందంటే, రైట్. సో ఇట్ నీడ్ టు రిప్రజెంట్ ది బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎక్స్పోనెంట్స్. అంటే పాజిటివ్ ఉంటుంది అంటే సంథింగ్ ఇన్ పవర్ ఆఫ్ 2⁻³ ఇది నెగిటివ్ కదా, అదేవిధంగా 2⁻³ ఉంటుంది కదా. అంటే ఇది పాజిటివ్కి యాజ్ వెల్ యాజ్ ది నెగిటివ్కి
ఎక్స్పోనెంట్ రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. సో ఇక్కడ 127 ఈ బయాస్ వాల్యూ ఎందుకు యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి, బయాస్ ఈజ్ యాడెడ్ టు ది నంబర్ ఇన్ ఆర్డర్ టు షిఫ్ట్ నెగిటివ్ రిప్రజెంటేషన్ టు ది పాజిటివ్ రిప్రజెంటేషన్, రైట్. అంటే మీనింగ్ ఏంటంటే మనకు 8 బిట్ తీసుకున్నప్పుడు ఎక్స్పోనెంట్లో మనకు 2^8 అంటే టోటల్ ఎన్ని వస్తాయండి, 256 వాల్యూస్ వస్తాయి. అంటే 256 వాల్యూలో మనకు ఇటు సైడ్ నెగిటివ్ ఉంటుంది, ఇటు సైడ్ పాజిటివ్ ఉంటుంది. ఇప్పుడు బయాస్ ఈజ్ యాడెడ్ టు ద నెంబర్ ఇన్ ఆర్డర్ టు షిఫ్ట్ ది నెగిటివ్ రిప్రజెంటేషన్ టు ది పాజిటివ్ రిప్రజెంటేషన్ కాబట్టి అంటే 256/2 తీసుకుంటే మనకేంది సంథింగ్ 128 వస్తుంది కదా, రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఇటు 128 ఇటు 128. సో దీన్ని ఇట్లా షిఫ్ట్ చేయడానికి మనము ఇక్కడ చూడండి, సో ఇక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్ షిఫ్ట్ చేయడానికి బయాస్ అనేది ఇలా షిఫ్ట్ అవుతుంది. సో దానికోసం మనం ఒక కాన్స్టెంట్ వాల్యూ యాడ్ చేయాలి. ఆ కాన్స్టెంట్ వాల్యూ ఇక్కడ 127 ఎందుకు వచ్చిందంటే సింపుల్, మీరు ఇక్కడ 8 బిట్స్ ఉంది కదండి. సో దానికి ఫార్ములా వచ్చి 2^n-1 ఇక్కడ n అంటే ఏంటండి, మనం ఎన్ని బిట్ రిప్రజెంట్ చేసుకుంటున్నాం, 8 బిట్ కాబట్టి 2^8-1 అంటే 2^7-1. సో 2^7 అంటే ఎంతండి, 128-1 అంటే మన కాన్స్టెంట్ వాల్యూ బయాస్ వాల్యూ ఫిక్స్డ్ వాల్యూ ఎంత యాడ్ చేయాలి, 127 అనేది యాడ్ చేయాలండి, రైట్. సో మీరు వన్స్ బయాస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిందంటే ఆటోమేటిక్గా మనము మ్యాంటిసా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం 64 బిట్ అంటే డబల్ ప్రిసిషన్కి చూద్దాం. సో 64 బిట్లో సైన్ బిట్ అనేది సింగిల్ బిట్, అక్కడ 32 బిట్లు అయితే మనకి ఏముందండి 8 బిట్ వాల్యూ ఉంది, ఏంది ఎక్స్పోనెంట్ వాల్యూ, ఇక్కడ 11 బిట్ వాల్యూ ఉంది. మీరు ఈ ఫార్ములాతో సబ్స్టిట్యూట్ చేయండి, 2^n-1 అంటే 2^11 బిట్స్ కదా, -1 కదా అంటే 2^10-1 సో అంటే 1024-1 అంటే 1023. ఇక్కడ ఫిక్స్డ్ బయాస్ వాల్యూ వచ్చి ఏం చేయాలంటే 1023, అక్కడేమో 127. ఇక్కడ ఎందుకు 127 ఉంది, ఇక్కడ ఎందుకు 1023 ఉందంటే ఇది బేస్డ్ ఆన్ ది నంబర్ ఆఫ్ ఎక్స్పోనెంట్ బిట్ వీఆర్ కన్సిడరింగ్. ఎందుకంటే మనకు పాజిటివ్ రిప్రజెంటేషన్ ఉంటుంది, నెగిటివ్ రిప్రజెంటేషన్ ఉందని చెప్పుకుంటున్నాం కదా, సో దానికోసం ఇది, రైట్. సో ఫార్మేట్ అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ 32 అయితే ఇక్కడ 8 బిట్స్, ఇక్కడ 11 బిట్స్, అక్కడ 23 బిట్స్, ఇక్కడ 52 బిట్స్, ఇదైతే మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో ఇప్పుడు మనకు ఫార్మేట్ గురించి ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం 32 బిట్ అంటే సింగిల్ ప్రిసిషన్ మెథడ్లో ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి, 64 బిట్ అంటే డబల్ ప్రిసిషన్లో ఫార్మేట్ ఎలా సాల్వ్ చేయాలి. మనకు IEEE వాళ్ళు ఏమని చెప్పిండ్రండి, సో ఫార్మేట్ని IEEE 754 అని చెప్పింది కదా. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఇలా అడుగుతాడండి, రిప్రజెంట్ ది డెసిమల్ నంబర్ 85.125. సో దీన్ని ఏ విధంగా కన్వర్ట్ చేయాలంటే ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ 32 బిట్లో కనుక్కోమంటుండే యాజ్ వెల్ యాజ్ ది 64 బిట్లో కనుక్కోమంటుండండి. సో ఇక్కడ ఫస్ట్ స్టెప్ 1 మీరు ఏం చేయాలంటే ఇచ్చిన నెంబర్ అనేది ఏ నెంబర్ అండి, డెసిమల్ నెంబర్. సో దీన్ని మనం ఏం చేయాలంటే బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం ఇచ్చిన నెంబర్ని బైనరీ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలి. సో నేను మీకు ప్రీవియస్ క్లాస్లో నా వీడియో మీరు అబ్జర్వ్ చేస్తుంటారంటే డెసిమల్ నెంబర్ సిస్టమ్ నుంచి బైనరీ నెంబర్ సిస్టమ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి, రైట్. సో ఇక్కడ 2 మెథడ్ ఉందండి. సో యాజ్ పర్ మనం ప్రొసీజర్ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నప్పుడు ఇక్కడ 85 ఉంది కదండి, సో దీన్నే మనం ఇంటీజర్ పార్ట్ అంటాం కదా. అదేవిధంగా ఫ్రాక్షనల్ పార్ట్ ఏముంది, 0.125 ఉంది. సో ఇక్కడ మీరు మా ప్రీవియస్ క్లాసులు కానీ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనకు ఇంటీజర్ పార్ట్ ఉంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది, రైట్. సో ఇంటీజర్ పార్ట్ ఉన్నప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలంటే డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేయాలండి. సో ఇంటీజర్ పార్ట్ మీన్స్ మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే డివిజన్ మెథడ్ అనేది యూజ్ చేయాలండి. ఒకవేళ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది, రైట్, అంటే ఫ్రాక్షనల్ పార్ట్ అంటే 0.125 కదా, ఫ్రాక్షనల్ పార్ట్ ఉంటే మనం యూజ్ చేయాల్సిన మెథడ్ ఏంటంటే మల్టిప్లికేషన్ మెథడ్, రైట్. సో ఇంటీజర్ పార్ట్ మీన్స్ డివిజన్ మెథడ్, ఫ్రాక్షనల్ పార్ట్ మీన్స్ వీ నీడ్ టు యూజ్ ది మల్టిప్లికేషన్ మెథడ్ అండి. సో ఇప్పుడు చూడండి, సో 85కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ, రైట్. సో డివిజన్ మెథడ్ అంటే ఏంది, మనకు అవుట్పుట్ నెంబర్ సిస్టమ్ ఏంది, బైనరీ కదా. సో 2తో చేయండి. సో 2 ఇలా మీరు డివిజన్ చేసుకున్నప్పుడు మీకు ఒక బైనరీ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ నేను మీకు షార్ట్ కట్ చెప్పడానికి ట్రై చేస్తానండి. ఇక్కడ షార్ట్ కట్ ఏంటంటే మనకు బైనరీ నెంబర్ రిప్రజెంటేషన్ అనేది మనకి ఎలా రాయాలో తెలుసు కదండి, రైట్. సో బైనరీ నెంబర్కి కోడ్ ఏంటండి, షార్ట్ కట్ 1 2 4 8 16 32 64 ఇట్లా రాసుకోవచ్చు కదా. సో మనం దేన్ని యాడ్ చేస్తే మనకి 85 వస్తుందండి, డైరెక్ట్గా డివిజన్ మెథడ్ చేయకుండా సంథింగ్ 1 0 1 0 1 0 1 అంటే మీనింగ్ ఏంది, 64 ప్లస్ 16 ప్లస్ 4 ప్లస్ 1 20 21. సో 21 అంటే 25, సో 85, రైట్. సో ఇప్పుడు బైనరీ నెంబర్ ఏమొచ్చింది, ఈ ఫార్ములాలో యూజ్ చేసుకుంటే మనకు 85కి ఇది వచ్చింది. కానీ ఇక్కడ 0.125 అనేది ఫ్రాక్షనల్ పార్ట్ కదా. సో దానికి మీరేం చేయాలంటే 0.125 ఇంటూ 2 చేయండి, రైట్. సో 0.125 2 ఇంటూ చేస్తే మనకి ఏమొస్తుందో ఆ వాల్యూ అనేది మీరు ఇక్కడ రాయాలండి. సో ఇక్కడ మనకు వాల్యూ ఏమొస్తుందండి, అంటే మనకు వాల్యూ ఏమొస్తుందండి 0.
0.25 అనేది వస్తుందండి. సో 0.25 వచ్చినక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే అక్కడ మనకి ఇంటీజర్ పార్ట్ ఏముంది, ఫ్రాక్షనల్ పార్ట్ ఏముందో చూడండి. రైట్, సో ఇక్కడ ఇంటీజర్ పార్ట్, ఫ్రాక్షనల్ పార్ట్ ఏముందో చూడాలండి మనం. సో ఇప్పుడు మీరు ఇక్కడ కానీ అబ్జర్వ్ చేసిందంటే 0.25లో సో మనకు ఇంటీజర్ పార్ట్ ఏం లేదు కదండి, ఓన్లీ ఫ్రాక్షనల్ పార్ట్ ఉంది. సో ఇక్కడ మనకు వాల్యూ అనేది 0. రైట్, సో ఇప్పుడు మిగిలింది ఏంటండి 0.25 కదా, ఆ 0.25 మళ్ళీ ఇంటూ 2 చేయండి. సో మనకి ఏమొస్తుందండి 0.5. ఈ 0.5లో మనకి ఎక్కడైనా ఫ్రాక్షనల్ ఇంటీజర్ పార్ట్ ఉందా, లేదు కాబట్టి ఆన్సర్ 0. అంటే ఇంటీజర్ పార్ట్ వాల్యూ అనేది 0. మళ్ళీ ఈ 0.5ని మనం ఇంటూ 2 చేసినప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది 1.0. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే 1.0లో మనకి ఇంటీజర్ పార్ట్ ఏంటండి 1, ఫ్రాక్షనల్ పార్ట్ ఏంటండి 0.0. సో ఇంటీజర్ పార్ట్ వస్తే దాన్ని సపరేట్ చేస్తాం. సో ఇంకా మిగిలింది 0 అంటే 0.0 కదా, సో చేస్తే మనకు ఆన్సర్ అనేది 0నే వస్తుంది. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొచ్చింది, ఫస్ట్ అవుట్పుట్ 0, సెకండ్ అవుట్పుట్ 0, థర్డ్ అవుట్పుట్ అనేది 1 వచ్చింది. సో 0.125కి ఏం ఫైండ్ అవుట్ చేసినామంటే ఫ్రాక్షనల్ పార్ట్కి 0.1. సో ఫైనల్ ఆన్సర్ ఏంటండి 85.125కి ఇది మన ఆన్సర్. సో ఫస్ట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు మనకి ఇలా నెంబర్ అన్న, బైనరీ నెంబర్ అన్న ఇవ్వడం జరుగుతుంది. లేదంటే డెసిమల్ నెంబర్ ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేయాలండి. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ నీడ్ టు రిమెంబర్. సో అది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనం స్టెప్ 2 ఏం చేయాలంటే, రైట్, సో స్టెప్ 2 ఏం చేయాలంటే ఇచ్చిన వాల్యూ అనేది పాజిటివ్ నెంబరా, నెగిటివ్ నెంబరా ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు 85.125 అంటే ఏందండి, పాజిటివ్ నెంబరే కదా. సో ఇక్కడ ఫస్ట్ ఒక బిట్ వాల్యూ సైన్ బిట్ అన్నాం కదా, ఇక్కడ సైన్ బిట్ వాల్యూ ఏముండాలి 0 or 1. సైన్ బిట్ 0 ఉంటే ఇది పాజిటివ్ రిప్రజెంటేషన్, సైన్ బిట్ 1 ఉంటే అది నెగిటివ్ రిప్రజెంటేషన్. సో ఇది రాసిన తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే నార్మలైజ్డ్ మ్యాంట్రిక్స్ అనేది కనుక్కోవాలండి. సో ఇప్పుడు మీకు డౌట్ ఉంటుంది నార్మలైజ్డ్ మ్యాంట్రిక్స్ అనేది ఎలా కనుక్కోవాలంటే, దానికంటే ముందు మనం ఒక చిన్న ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఆ ప్రాబ్లం సాల్వ్ చేసిన తర్వాత మీకు నార్మలైజ్డ్ మ్యాంట్రిక్స్, ఎక్స్పోనెంట్ మ్యాంట్రిక్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూడొచ్చండి. ఇక్కడ నార్మలైజ్డ్ మ్యాంట్రిక్స్ అంటే ఏంటంటే, జనరల్గా మనం మ్యాంట్రిక్స్ అని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 1.m ఫార్ములాలో రిప్రజెంట్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెంబర్ ఇలా ఉంది 1101 సంథింగ్ ఇలా ఉందనుకుంది. సో దీన్ని ఫైనల్గా మనం ఏ ఫార్మేట్లో రాయాలంటే, అంటే ఈ డెసిమల్ పాయింటర్ ఉంది కదండి, ఇక్కడ ఈ డాట్ అనేది ఉంది కదా. సో ఫైనల్గా మనం అది ఇలా అన్న డైరెక్షన్లో రాసుకో, ఇలా అన్న డైరెక్షన్ రాసుకో, 1.m ఫార్మేట్లో రాసుకోవాలి. దాన్ని ఏమంటామంటే మ్యాంట్రిక్స్ అంటాం. ఇక్కడ 1.mలో ఈ m అనే దాన్ని మనం ఏమంటామంటే నార్మలైజ్డ్ మ్యాంట్రిక్స్ అంటారు. సో మీకు అర్థం కాకపోతే ఒకవేళ ఇక్కడ మ్యాంట్రిక్స్ అనేది 00101 ఉంది, రైట్. సో ఇక్కడ మ్యాంట్రిక్స్ అనేది అంటే ఇది నార్మలైజ్డ్ మ్యాంట్రిక్స్ అనుకుంటే ఇప్పుడు 1.m అంటే ఏందండి మ్యాంట్రిక్స్ కదా. సో m అనేది నార్మలైజ్డ్ మ్యాంట్రిక్స్. సో 1.m అనేది ఏందండి మ్యాంట్రిక్స్. సో ఇప్పుడు m అనేది 00101 అయితే 1.m ఏమవుతుంది ఈ వాల్యూ అవుతుంది. సో ఇప్పుడు మీకు ఇది అర్థం చేసుకున్న తర్వాత ఒక ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఫైండ్ ది నార్మలైజ్డ్ మ్యాంట్రిక్స్ అండ్ బయాస్ ఎక్స్పోనెంట్ ఆఫ్ ఈ వాల్యూ ఇచ్చిండండి, రైట్. సో ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1.m × 10⁻e, రైట్. సో ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేసుకోండి, ట్రై చేయండి. అంటే ఫస్ట్ మీరు 1.mలో కన్వర్ట్ చేసుకోండి. ఇచ్చిన బిట్ వాల్యూ ఏంటంటే 11100001111, రైట్. సో ఇప్పుడు మనం దీన్ని 1.m ఫార్మేట్లో రాసుకోవాలంటే ఏం చేస్తే 1.m ఫార్మేట్లో వస్తుంది, ఇక్కడ ఉండే డెసిమల్ పాయింటర్ అనేది ఈ రాడిక్స్ పాయింట్ ఉంది కదా. సో దీన్ని ఇలా షిఫ్ట్ చేస్తే అంటే ఈ డైరెక్షన్లో షిఫ్ట్ చేస్తే మనకు 1.mలో రాసుకోనికి ఛాన్స్ ఉంటుంది కదా. అంటే దీన్ని ఎన్ని టైమ్స్ ఈ డైరెక్షన్లో షిఫ్ట్ చేస్తే మనకి ఈ ఫార్మేట్లో రాసుకోవచ్చు ఒక్కసారి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకసారి, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి 2 సార్లు, అంటే 1.11 అంటే 2 టైమ్స్ షిఫ్ట్ చేసినా ఉంటే ఇక్కడికి 2. సో ఈ వాల్యూ అంతా యాస్టీస్ రాస్తావు 0000111. ఇక్కడ మనం ఎక్స్పోనెంట్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎన్నిసార్లు అయితే నువ్వు 1.m ఫార్ములా రావడానికి షిఫ్ట్ చేసినావో దాన్ని ఇక్కడ రాస్తాం. ఇదే సింపుల్ థింగ్. ఇప్పుడు ఎక్స్పోనెంట్ వాల్యూ ఎంత వచ్చింది 2. ఇంతకుముందు నేనేం చెప్పాను కదండి, బయాస్ ఎక్స్పోనెంట్ ఫార్ములా చెప్పాను కదండి. సో బయాస్ ఎక్స్పోనెంట్ అనేది ఎలా కనుక్కుంటాం, రైట్. సో ఏమని చెప్పానండి, ఎక్స్పోనెంట్ వాల్యూ ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ నథింగ్ బట్ ది బయాస్ వాల్యూ. మనకు బయాస్ వాల్యూ ఎంత తెలుసు అండి, 8 బిట్కి, సింగిల్ ప్రిసిషన్కి 127 అని తెలుసు. ఇప్పుడు ఎన్ని బిట్లు షిఫ్ట్ చేస్తే మనకు 1.m ఫార్మేట్లో వచ్చింది 2 కదా. అంటే టోటల్ వాల్యూ ఎంత 129. ఈ 129కి మనం 8 బిట్ బైనరీ నెంబర్ రాయాలి. ఇంతకుముందు ఫార్మేట్ చెప్పాను కదా, సైన్ బిట్ 1, ఎక్స్పోనెంట్ 8 బిట్, రిమైనింగ్ 23 బిట్ మ్యాంట్రిక్స్ అని. సో 129కి బైనరీ ఏమొస్తుంది 8 బిట్స్ 3 4 5 6 7, అంటే ఇది 128, ఇక్కడ 1. సో ప్లస్ 128 + 1 =
129. సో ఇది మనకు వచ్చింది వాల్యూ. అంటే ఇప్పుడు నీకు బయాస్డ్ ఎక్స్పోనెంట్ కనుక్కోవడం వస్తుంది కదా, ఇది వచ్చిన తర్వాత మనం యాక్చువల్గా 85.25 ప్రాబ్లం అనేది సాల్వ్ చేసినప్పుడు ఈజీ అయిపోతుంది. సో బయాస్ ఎక్స్పోనెంట్ ఏంటండి, ఎక్స్పోనెంట్ ప్లస్ మనం ఇది వాల్యూ, ఎక్స్పోనెంట్ ప్లస్ కాన్స్టెంట్ వాల్యూ బయాస్ 127. ఇప్పుడు ఈ 1.mలో మనకి ఏముంది వాల్యూ, ఈ వాల్యూ ఉంది, రైట్. సో ఈ వాల్యూ ఉంది 1.mలో. సో ఇక్కడ మనం రాసుకోవాల్సింది, ఇది మ్యాంటిస్ అంటాం దీన్ని 1.mని. సో మనం ఇక్కడ రాసుకోవాల్సింది ఏంటంటే ఓన్లీ నార్మలైజ్డ్ మ్యాంటిసా వాల్యూ రాసుకోవాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఇక్కడ m వాల్యూ అనేది రాసుకోవాలి. అంటే ఈ వాల్యూ తీసుకుపోయి, అంటే ఇక్కడ ఈ ఫార్మేట్లో 11000011 మిగతా 23 బిట్స్ అవ్వవు కాబట్టి అవన్నీ జీరోస్ ఫిల్ చేసుకుంటాం ఎప్పుడు 23 బిట్స్ వచ్చేంత వరకు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టు ఈ వాల్యూ ఎక్కడ ఉందా, 114011. అంటే ఇక్కడ ఎన్ని బిట్స్ కంప్లీట్ అయినాయో ఇవి మొత్తం 23 బిట్ లెంత్ కాబట్టి మిగతా రిమైనింగ్ బిట్స్ కన్నీ మనం 0 రాసుకోవాలి. అది సో ఇప్పుడు ఎక్స్పోనెంట్ ఎంత వచ్చిందండి, 2 + 127, ఇది 129. సో ఇచ్చిన వాల్యూ అనేది పాజిటివ్ రిప్రజెంటేషన్ కాబట్టి 0. ఇప్పుడు మన ప్రాబ్లంలోకి వెళ్దాం, సో మీకు అర్థమవుతుందండి. సో ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేసామండి, ఇచ్చిన నెంబర్ని బైనరీ నెంబర్గా కన్వర్ట్ చేసినాం. ఇప్పుడు చూడండి అక్కడ వచ్చిన ఆన్సర్ ఏంది మనకు 1010101.001. సో ఆల్రెడీ సైన్ బిట్ వాల్యూ ఏంటండి 0, ఎందుకంటే పాజిటివ్ రిప్రజెంటేషన్ కాబట్టి. నెక్స్ట్ ఎక్స్పోనెంట్ కనుక్కుందామా. ఎక్స్పోనెంట్ కనుక్కోవాలంటే ఫస్ట్ ఏ ఫార్మేట్లో రాసుకోవాలి, 1.m × 10^e ఈ ఫార్మేట్లో. అంటే ఇచ్చిన దీన్ని మనం 1.mలో కన్వర్ట్ చేసుకోవాలి. ఎట్లా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇప్పుడు రాడిక్స్ పాయింట్ డెసిమల్ పాయింటర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. సో దీన్ని ఎన్ని టైమ్స్ ఇట్లా పంపిస్తే మనం 1.mలో షిఫ్ట్ చేసుకోవచ్చు, ఒకసారి 2 సారీ 1 2 3 4 5 6 అంటే 6 టైమ్స్ షిఫ్ట్ చేసినప్పుడు నీకేమొస్తుంది, పాయింటర్ ఏడుకు వస్తుంది. సో 010101. సో వాల్యూ సేమ్ రాసేస్తాం, 001 ఇంటూ 10 పవర్ ఎన్నిసార్లు షిఫ్ట్ చేసామండి, 6 టైమ్స్ షిఫ్ట్ చేసినాం. ఒకవేళ ఇట్లా షిఫ్ట్ చేసినాం అనుకోండి, అంటే ఇన్ కేస్ మనం నెక్స్ట్ క్లాస్లో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, అట్లా రాసినప్పుడు ఈ డైరెక్షన్లో షిఫ్ట్ చేసినప్పుడు ఇక్కడ మైనస్ రాయాల్సింది ఉంటుంది. అది మనం నెక్స్ట్ ప్రాబ్లంలో చూద్దామండి. ఇప్పుడు మీకు ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే ఎక్స్పోనెంట్ ఈ వాల్యూ ఎంత, 6, రైట్. సో ఇక్కడ 8 బిట్స్ రాయాలి కదా. సో బయాస్డ్ ఎక్స్పోనెంట్ ఏంటండి, సో ఇట్ ఈస్ కాంబినేషన్ ఆఫ్ వాట్, బయాస్ ఎక్స్పోనెంట్ ఈక్వల్ టు ఎక్స్పోనెంట్ వాల్యూ ప్లస్ బయాస్ వాల్యూ. సో ఇది 32 బిట్ కాబట్టి బయాస్ వాల్యూ అంటే 8 బిట్ రిప్రజెంటేషన్, అంటే ఆ వాల్యూ ఏంటండి, కాన్స్టెంట్ వాల్యూ 127. ఇప్పుడు ఎన్నిసార్లు షిఫ్ట్ చేసినాం, 6 టైమ్. సో 127 + 6 ఈక్వల్ టు వాట్, 133. సో 133కి 8 బిట్ నెంబర్ ఏంటండి ఇది. మీకు డౌట్ ఉంటే ఈ కోడ్ రాసుకోండి, 1 2 4 8 16 32 64 128. అంటే 128 + 4 అంటే 132, ఈ +1 133, రైట్. సో ఈ 133కి ఇప్పుడు ఇక్కడ వచ్చిన దాన్ని మనం ఇక్కడ బైనరీ నెంబర్ రాస్తాం. ఇది పాజిటివ్ నెంబర్ కాబట్టి ఆల్రెడీ 0 పెట్టాం. ఇక్కడ ఈ 23 బిట్ వచ్చి మనము ఏం రాయాలండి, నార్మలైజ్డ్ మ్యాంటిసా రాయాలి. అంటే 1.mలో ఇది గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్, 1.m రాయం, ఓన్లీ మనం m ఒకటే రాస్తాం. ఇక్కడ m వాల్యూ అంటే ఏందండి, ఓన్లీ ఇది ఒక్కటే, రైట్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే వాల్యూ ఏముంది, 0101010001. చూడండి 0101010001. మిగతావన్నీ జీరోస్తో ఫిల్ చేస్తాం, ఎందుకంటే 23 బిట్ నెంబర్స్ రావాలి కాబట్టి, సింపుల్. సో ఇప్పుడు 64 బిట్ రిప్రజెంటేషన్లో ఇదే ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అయ్యా 32 బిట్కి 64 బిట్కి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ బయాస్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే మనం బయాస్ ఎక్స్పోనెంట్ కనుక్కుంటాం కదా, రైట్. సో బయాస్ ఎక్స్పోనెంట్ కనుక్కున్నప్పుడు ఏం చేస్తాం, రైట్. సో అక్కడేమో 127 ప్లస్ ఎన్నిసార్లు షిఫ్ట్ చేసామంటే ఈ వాల్యూ రాసుకుంటాం కదా. ఇక్కడ ఇది 11 బిట్ రిప్రజెంటేషన్ కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ బయాస్ వాల్యూ వచ్చి 1023, అంతే, రైట్. సో ఇంతకు ముందుకు మనకి ఎక్స్పోనెంట్ వాల్యూ ఏమొచ్చిందండి, 6 టైమే, అంటే సేమ్ ప్రాబ్లమే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టే సేమ్ ప్రాబ్లమే. సో మనకేమొచ్చింది, 6 వచ్చింది కదా, రైట్. సో ఇక్కడ కూడా అదే సేమ్, రైట్. సో కానీ ఇక్కడ బయాస్ వాల్యూ వచ్చి 64 బిట్కి 1023, 1029 వచ్చిందా. మీరు ఈ వాల్యూస్లో రాసుకోండి, అంటే 1 2 4 8 16 32 64 128, రైట్. సో 128 తర్వాత ఏమొస్తుందండి, 256 512 1024, రైట్. సో ఇలా మీరు 11 బిట్ రిప్రజెంటేషన్లో రాయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 11 బిట్ వచ్చినప్పుడు 1029కి ఆన్సర్ ఏంటండి, 1024 ప్లస్ ఇంకొక 4 తీసుకుంటే 1028, ఇంకొకటి 1 తీసుకుంటే 1029. సో ఇవన్నీ ఏం రాసుకోవాలండి, మనం జీరోస్ రాసుకోవాలి, రైట్. సో ఇక్కడ చూడండి ఇదే వాల్యూ, రైట్. సో సారీ ఇది వాల్యూ, రైట్. సో ఈ సేమ్ వాల్యూనే ఇక్కడ ఫస్ట్ ఏం రాసినానండి నేను, సైన్ బిట్ వాల్యూ 0, ఇది ఎక్స్పోనెంట్ వాల్యూ, సింపుల్. ఇప్పుడు దీన్ని 1.mలో కన్వర్ట్ చేసుకున్నాం కదా, ఇంతకుముందు సేమ్ ప్రాబ్లమే అండి, ఓన్లీ చేంజ్ ఇక్కడ ఒకటి 1023, అక్కడ 127,
రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏందండి, మళ్ళీ సేమ్ ఇంతకుముందు 1.mలో ఇదే కదా, 1.mలో ఇదే కదా ఎం వాల్యూ వచ్చింది, దీన్ని యాస్టీస్గా రాసుకుంటున్నాం. రాసుకొని అక్కడికిక్కడికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ 23 బిట్స్ వరకు వచ్చి ఆపేస్తాం, ఇక్కడ 32 బిట్లో, ఇక్కడ 52 బిట్స్ వచ్చేంత వరకు ప్రొసీజర్ అనేది కంప్లీట్ చేయాలండి. అదొకటే డిఫరెంట్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయండి. సో మీకు క్లియర్గా అర్థమవుతుంది. రిప్రజెంట్ ది 5.75 ఇన్ IEEE 74 సింగిల్ పొజిషన్. సో ఈ ఫార్మాట్లో రాసుకోవాలా మనం, అంతే కదండి. సో 5.75కి 5కి ఏందండి బైనరీ నెంబరు 101. సో ఇక్కడ ఫ్రాక్షనల్ పార్ట్ ఏంది 0.75, 2తో మల్టిప్లై చేయండి ఏమొస్తుంది 1.50. ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఏముంది 1, దాన్ని బయటికి తీసేయండి. 1.50లో బయటికి తీసేసిన తర్వాత మనకేముందండి 0.50 into 2, సో 1.0. ఇక్కడ ఇంటీజర్ పార్ట్ ఏముంది 1, సో మిగతా 0 కాబట్టి 0 వస్తుంది. అంటే ఇక్కడ 1 అని వచ్చి అవుట్పుట్ వచ్చింది కదా, అంటే ఇక్కడ మనకు ఆన్సర్ ఏమొచ్చింది 101.11. ఫస్ట్ మనం స్టెప్ 1లో ఏం చేస్తుందంటే బైనరీ రిప్రజెంటేషన్ ఇన్ కేస్ డెసిమల్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలండి +or-1.m into 10 power ఈ ఫార్ములాలో రాసుకోవాలి, అంతే కదా. సో ఇక్కడ ఆల్రెడీ ఇది పాజిటివ్ వాల్యూ కాబట్టి సైన్ బిట్ వాల్యూ 0 రాసుకుంటాం 32 బిట్ రిప్రజెంటేషన్లో. దీన్ని 1.mలో ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు, ఇక్కడ పాయింటర్ ఉంది, ఎన్నిసార్లు ఇట్లా షిఫ్ట్ చేసి ఇక్కడ ఉంది కదా 1, ఇక్కడ 1.m రాసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే 1 టైము 2 టైమ్స్ షిఫ్ట్ చేసినామంటే ఇది ఆన్సర్ వస్తుంది, రైట్. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంది సంథింగ్ 2 power 2, ఎందుకంటే 2 టైమ్స్ షిఫ్ట్ చేసినావు కాబట్టి. ఇటు సైడ్ షిఫ్ట్ చేసినప్పుడు పాజిటివ్ వాల్యూ, ఒకవేళ ఇటు షిఫ్ట్ చేస్తే నెగిటివ్ వాల్యూ రాసుకోండి, రైట్. సో బై డిఫాల్ట్ మీరు ఏం చేసినా 1.m ఫార్ములాలో వచ్చేటట్టు చూసుకోవాలి, సింపుల్ థింగ్, రైట్. సో ఇప్పుడు ఏమొచ్చింది 127. బయాస్డ్ ఎక్స్పోనెంట్ ఏందండి, బయాస్ వాల్యూ 127 కాన్స్టెంట్ వాల్యూ, ఎక్స్పోనెంట్ 2 టైమ్స్ షిఫ్ట్ చేసినాం కాబట్టి 2, సో 129. 129కి 8 బిట్ బైనరీ నెంబర్ ఏంది, సో 8 బిట్ బైనరీ నెంబర్ అనేది యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. ఇప్పుడు 1.m అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది ఇది వచ్చింది, కానీ ఇక్కడ మనం ఏం రాయాలి ఓన్లీ m అనేది రాయాలి. సో 011, సో మిగతా రిమైనింగ్ ఆల్ బిట్స్ అనేవి 0 రాస్తే సరిపోతుందండి. సో ఇదే ప్రాబ్లము ఇక్కడ 5.75 64 బిట్ డబల్ పొజిషన్ అడిగింది అనుకో, ఇవన్నీ షిఫ్టింగ్ 2 బిట్స్ ఇవన్నీ సేమే వస్తాయి. ఎక్కడ చేంజ్ వస్తుందంటే ఇక్కడ 127 ప్లేస్లో 1023 వస్తుంది. ఇక్కడ 8 బిట్ ఫార్మేట్లో, అంటే ఇక్కడ ఈ 8 బిట్ ఫార్మేట్లో మనకి 11 బిట్ ఉంటుంది, ఇక్కడ 23 బిట్ ఫార్మేట్లో మనకి 52 బిట్స్ ఉంటాయి, అంతే, సింపుల్ డిఫరెన్స్ అండి, రైట్. సో ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఏం చేసినామంటే 1.m అంటే 1.mలో వచ్చేటట్టు రాసుకున్నాం కదా. సో ఇక్కడ మనం ఈ 32 బిట్ రిప్రజెంటేషన్లో m ఒకటే రాసినాం అనేది పాయింట్ గుర్తుపెట్టుకోండి, 1.m అనేది రాయలే. ఇప్పుడు మనకు క్వశ్చన్ అనేది IEEE 754 సింగిల్ పొజిషన్లో కన్వర్ట్ చేయమంటాడు, డెసిమల్ నెంబర్ లేదంటే బైనరీ నెంబర్ని. నెక్స్ట్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఏముంటుందంటే వాడే IEEE 754 ఫార్మేట్లో ఇచ్చేస్తాడండి క్వశ్చన్, అంటే 32 బిట్ కానీ 64 బిట్ కానీ ఇచ్చేస్తాడు. ఆ ఇచ్చిన ఈ నెంబర్కి ఫైనల్ డెసిమల్ ఆన్సర్ ఏమొస్తుందో కనుక్కోమంటాడండి. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎలా కనుక్కుంటాం, సో మనకు తెలుసు ఈ 8 బిట్ వచ్చి ఎక్స్పోనెంట్ వాల్యూ, ఈ రిమైనింగ్ బిట్స్ వచ్చి రైట్, సో నార్మలైజ్డ్ మ్యాంటిస్ అని మనకు తెలుసు. సో ఇక్కడ 0 ఏందండి సైన్ బిట్, అంటే 0 సైన్ బిట్ ఉంది, అంటే 0 ఉందంటే ఇది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా, ఫైనల్గా మనకు వచ్చే డెసిమల్ ఆన్సర్ పాజిటివ్ నెంబర్ అని ఈజీగా తెలిసిపోతుంది, అంటే సైన్ బిట్ వాల్యూ పని అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం గురించి నేర్చుకోవాలి ఎక్స్పోనెంట్. సో ఎక్స్పోనెంట్ అనేది ఇంతకుముందు ఏం కనుక్కున్నామండి, బయాస్ ఎక్స్పోనెంట్ అంటే ఏమేం చేసుకున్నాం, బయాస్ వాల్యూ ప్లస్ ఎక్స్పోనెంట్ వాల్యూ, రైట్. సో ఎక్స్పోనెంట్ వాల్యూ ఏంటంటే ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేసినాం అనేది, బయాస్ వాల్యూ అనేది కాన్స్టెంట్. ఈ రెండు కలిపితేనే కదా మనకి ఈ వాల్యూ వచ్చింది ప్రీవియస్ ప్రాబ్లంలో, రైట్. ఎందుకంటే ఎప్పుడు డెసిమల్ నెంబర్ నుంచి IEEE 754 సింగిల్ పొజిషన్లో కన్వర్ట్ చేసినప్పుడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే IEEE 754 సింగిల్ పొజిషన్ కన్వర్ట్ చేసినప్పుడు ఈ మెథడ్ వాడినాం, అంటే ఇలా ఫార్ములా వాడినాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఆపోజిట్ రాయాలి, ఎందుకంటే మనము ఫైనల్గా ఇంతకుముందు డెసిమల్ నుంచి IEEE కనుక్కున్నాం, ఇప్పుడు IEEE నుంచి డెసిమల్ కనుక్కోవాలంటే ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఆపోజిట్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, అంటే ఇక్కడ ఫస్ట్ ఈ వాల్యూ ఏముందో కనుక్కోను. ఏముంది వాల్యూ 1, 6 zeros ఉంది కదా, 6 zeros 1 అంటే ఏంది 1 2 4 8 16 32 64 128, అంటే 128 + 1 = వాట్ 129. అంటే ఈ వాల్యూ ఏంటంటే ఇంతకుముందు బయాసు ఎక్స్పోనెంట్ కలిపితేనే కదా ప్రీవియస్ ప్రాబ్లంలో, ఆ వాల్యూ మనకి ఇక్కడ ఏమొచ్చింది యాజ్ పర్ 8 బిట్లో 129. సో దీన్ని నువ్వేం చేయాలంటే -127తో సబ్ట్రాక్ట్ చేయాలి. ఇంతకుముందు యాడ్ చేసినావు, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుంది 2. అంటే మీనింగ్ ఏంటంటే ఈ నెంబర్ ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేసినావో తెలిస్తేనే మనం డెసిమల్ నెంబర్ అనేది కనుక్కోనికి ఉంటుంది. ఇంతకుముందు మనకు 1.mలో రాసుకొని షిఫ్ట్ చేసినావు,
కానీ డైరెక్ట్గా క్వశ్చన్ అనేది ఇలా IEEE 754 సింగిల్ బిట్ ప్రిసిషన్లో ఇచ్చినప్పుడు నీకు ఎన్ని టైం షిఫ్ట్ చేసినావో తెలిస్తేనే కదా ఇక్కడ మళ్ళీ షిఫ్టింగ్ చేసి ఒరిజినల్ ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయడానికి. సో దానికోసం ఏం చెప్తున్నామంటే ఈ మొత్తం వాల్యూ ఎంత ఉందో క్యాలిక్యులేట్ చేయి. ఎంత ఉంది? 129 ఉంది. సో దాంట్లో స్టాండర్డ్ బయాస్ వాల్యూ ఉంది కదా, తీసేస్తే ఏమైంది? 2 వచ్చింది. అంటే నువ్వు ఆ ప్రాబ్లంలో అంటే డెసిమల్ నెంబర్ నుంచి IEEEలో రాసినప్పుడు 2 టైమ్స్ షిఫ్ట్ చేసినావు అన్నమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకుంటే మిగతా ప్రాబ్లం అన్ని సాల్వ్ అయిపోయినట్టు. సో ఇప్పుడు ఎక్స్పోనెంట్లో మనం ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేసి ఉంటాం? ఇంతకుముందు 2 టైమ్స్ షిఫ్ట్ చేసి ఉంటాం. సో ఇక్కడ మనకి వాల్యూ ఏముంది? ఇది మ్యాంటిసా వాల్యూ అని చెప్పుకున్నామా, నార్మలైజ్డ్ మ్యాంటిసా అనుకున్నాం కదా. సో ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ ఎక్స్ట్రా జీరోస్ యాడ్ చేసినాం. ఇవన్నీ ఎక్స్ట్రా జీరోస్ యాడ్ చేసినాం. ఎందుకు ఎక్స్ట్రా జీరోస్ యాడ్ చేసినాం? ఆ 23 బిట్ అనేది ఫిల్ కావడానికి. అసలు యాక్చువల్ వాల్యూ ఏంది? 01111. 1 తర్వాత ఏమున్నా అవి ఎక్స్ట్రా బిట్ యాడ్ చేసినట్టే అండి. సో ఇప్పుడు ఇక్కడ వాల్యూ ఏందండి? ఎం వాల్యూ అంటే ఏంది? 01111. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది లేదంటే అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇంతకుముందు ప్రాబ్లంలేమో 1.m ఉంటే మనం ఓన్లీ ఎంఏ రాసుకున్నాం. సో ఇక్కడ ఫైనల్గా మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే మ్యాంటిసా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మ్యాంటిసా అంటే 1.m. ఇక్కడ రాసిన వాల్యూ వచ్చి నార్మలైజ్డ్ మ్యాంటిసా అంటే ఓన్లీ ఎంనే రాసుకున్నాం. కానీ ఇక్కడ రివర్స్ ప్రొసీజర్లో మనం రాయాల్సింది 1.m. అంటే మనకి ఇక్కడ ఎం వాల్యూ ఏముంది? 01111 ఉంది. ఇక్కడ 1. అంటే ఏం రాయాలి? 1.011. సో ఈ వాల్యూ, ఇది ఎం వాల్యూ. సో ఇది మ్యాంటిసా వచ్చిందంటే 1.m ఫార్ములా. సో ఇది వచ్చి నార్మలైజర్ మ్యాంటిసా, ఇది ఫైనల్ మ్యాంటిసా 1.m అనేది. ఇక్కడ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ఎక్కడ యూజ్ అవుతుందంటే ఇక్కడ యూజ్ అవుతుంది. ఇప్పుడు ఎన్ని టైమ్స్ షిఫ్ట్ చేసినావు? 2 టైమ్స్ షిఫ్ట్ చేసినాం, రైట్. సో 2 టైమ్స్ అంటే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ప్రాబ్లంలో ఇలా షిఫ్ట్ చేసినాం కదా, ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. ఈ డైరెక్షన్లో షిఫ్ట్ చేసినాం కదా, ఇది ఉల్టా కాబట్టి ఈ డైరెక్షన్లో షిఫ్ట్ చేయాలి, రైట్. సో లేదంటే పాజిటివ్ ఉంటే ఈ డైరెక్షన్లో షిఫ్ట్ చేయండి, నెగిటివ్ ఉంటే ఈ డైరెక్షన్లో షిఫ్ట్ చేయండి. ఇప్పుడు ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేయాలండి? 2 ఉంటే 2 టైమ్స్, ఇటు సైడ్. సో 0 1 అంటే 2 టైమ్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. అంటే ఆన్సర్ ఏమొస్తుంది? 101.11. 101 అంటే ఏంటండి? 5. 11 అంటే ఏంది? 5.75, రైట్.